నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మీకు యూనిట్స్ అంటే ఏంటి, ఈ పిక్సెల్ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి, విహెచ్ అంటే ఏంటి, విడబ్ల్యూ అంటే ఏంటి, ఇంకో రెండు ఉన్నాయండి. అది వచ్చేసి మనం ఫాంట్స్లో చూస్తాం. దాన్ని వచ్చేసి ఆర్ఈఎం, ఈఎం. ఇవి కూడా యూనిట్సే. ఇవి నేను ఎప్పుడైతే టెక్స్ట్ ఫార్మాటింగ్ కవర్ చేస్తానో అప్పుడు ఈ ఆర్ఈఎం, ఈఎం అన్నవి నేను కవర్ చేస్తానండి. ప్రస్తుతానికి మనం యూనిట్స్ అన్నది చూద్దాం. యూనిట్స్ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే హైట్ అండ్ విడ్త్ అండి. ఓకే, ఈ యొక్క ప్రాపర్టీస్ మనం ఇప్పుడే చూసేస్తాం. సో ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ ఇస్తాను. సో హైట్ అండ్ విడ్త్ అన్నవి కూడా ప్రాపర్టీస్ మీరు ఇమేజ్ క్లాస్లో నేర్చుకున్నారు. హైట్ ఎలా ఇవ్వాలి ఒక ఇమేజ్కి, విడ్త్ ఎలా ఇవ్వాలి ఒక ఇమేజ్కి అని. అలాగే మీరు హైట్ అండ్ విడ్త్ ఇచ్చినట్టే సేమ్ అలాగే మీరు డివ్స్కి కానీ స్పాన్స్కి కానీ హైట్ విడ్త్ ఇచ్చుకోవాలంటే మీరు ఈ హైట్ అండ్ విడ్త్ వాడతారండి. అలాగే మీరు ఓన్లీ డివ్స్కే ఇవ్వాలా, ఇంక వేరే వాటికి ఇవ్వద్దా అంటే ఏ ఎలిమెంట్ కన్నా మీరు హైట్ అండ్ విడ్త్ ఇచ్చుకోవచ్చండి. సో సిఎస్ఎస్లో హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీ ఎలా వాడతామంటే ప్రాపర్టీ నేమ్ వచ్చేసి హైట్ అండి, గుర్తుంచుకోండి. తర్వాత 2 డాట్స్ పెట్టి ఇక్కడ వచ్చేసి ట్యాగ్ నేమ్ వస్తుంది. అది మీకు తెలుసు కదా, ఐడితో సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఐడి అయినా క్లాస్ నేమ్ అండి. క్లాస్ నేమ్ అన్నా ఐడి నేమ్ అన్నా తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఐడి నేమ్. సో ఇది వచ్చేసి మన సింటాక్స్. సో ఇక్కడ హైట్ కానీ లేదా సేమే ఉంటుంది మొత్తం, లేదా ఇక్కడ విడ్త్ అని ఇస్తామండి. ఓకే, విడ్త్ అని ఇచ్చి డబల్ డాట్స్ ఇక్కడ మీరు ఒక నెంబర్ రాయాలి. ఏది 100 అనో 200 అనో మీకు నచ్చినంత నెంబర్. ఆ తర్వాత ఇక్కడ వచ్చే వాటిని యూనిట్స్ అంటారండి. యూనిట్స్ అంటే ఏంటి, 200 పిక్సెల్లో కావాలా, 200% కావాలా, అలాగ మనం హైట్ అండ్ విడ్త్ని వాడిన ప్రతిసారి మనకి యూనిట్స్ అనేవి అవసరం అండి. నాట్ ఓన్లీ హైట్ అండ్ విడ్త్ అండి, ఇంకా చాలా ఉంటాయి. ఫర్దర్గా మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ యూనిట్స్తోనే వాడతామండి. ఏదైనా మనం నెంబర్ ఇచ్చి చేస్తున్నప్పుడు యూనిట్స్ వాడతాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను హైట్ అండ్ విడ్త్ అన్నది. ఇప్పుడు హైట్ అండ్ విడ్త్ అన్నది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమేజ్ వాడినప్పుడు ఓకే అది చాలా పెద్దగా వచ్చేస్తుందని చెప్పి దానికి హైట్ విడ్త్ అని వాడాం, అవునా? ఆటోమేటిక్గా హైట్ ఇస్తే విడ్త్ అడ్జస్ట్ చేసుకుంది, విడ్త్ ఇస్తే హైట్ అడ్జస్ట్ చేసుకుంది. అది నా ఇమేజెస్ HTML ఇమేజెస్ అని లెక్చర్ ఉంటుంది. ఆ లెక్చర్ మీకు చూస్తే కొంచెం బాగా అర్థమవుతుందండి. సో ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి దీన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, కొత్త ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను అంటే మీకు యూనిట్స్ కోసం ఒక ఎగ్జాంపుల్ అయితే రాశానండి ఇక్కడ. సో ఆ ఎగ్జాంపుల్ని మార్చడం నాకు ఇష్టం లేదు. ఒక కొత్త ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి ఇమేజ్ కానీ మనం డివ్స్ కానీ హైట్ అండ్ విడ్త్ ఎలా సెట్ చేయాలో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. మీ యొక్క డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి ఎక్కడైతే మీకు సిఎస్ఎస్ ఉందో సిఎస్ఎస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తానండి. ఆ ఫైల్ పేరు ఎగ్జాంపుల్ రన్ రాస్తానండి, example.html. ఓకే, తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే మనం ఓపెన్ విత్ VS కోడ్. ఓకే, సో ఇందులో నేను ఈ స్టైల్ వచ్చేసి దీనికి సంబంధించిందండి. సో ఇందులో నీకు హైట్ విడ్త్ ఎలా ఇస్తాము అన్నది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి అప్పుడు మనం యూనిట్స్కి వెళ్దామండి. యూనిట్స్కి వెళ్ళే ముందు పేరెంట్ చైల్డ్ ఎనాలజీ అని ఒకటి ఉంటుందండి, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే యూనిట్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, అందుకనే ఈ యొక్క హైట్ అండ్ విడ్త్ ఇవన్నీ ముందుకు తేవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ యూనిట్స్ అనేవి బాగా అర్థం అవ్వడానికి ఇవి అవసరం అండి, అందుకని. సో ఫస్ట్ మనం డాక్ టైప్ HTML రాసుకోవాలి. ఆ తర్వాత HTML ఓపెన్ క్లోజ్. ఆ తర్వాత హెడ్ ఇస్తున్నాను. ప్రస్తుతానికి హెడ్లో ఏమి ఇవ్వనండి, ఓన్లీ బాడీలో మనం ఇద్దాం. ఓకే, సో బాడీలో నేను ఒక డివ్ రాసుకుంటాను. ఓకే, డివ్ దాని పేరు క్లాస్ ఇచ్చుకొని క్లాస్ వచ్చేసి ఒక కంటైనర్ అని రాస్తాను, కంటైనర్. ఓకే, సో ఇప్పుడు ఈ డివ్ ఒక కంటైనర్ ఉందో దాన్ని నేను ప్రస్తుతానికి ఇక్కడే ఇంటర్నల్ స్టైల్ రాస్తాను. ఓకే, సో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయడం ఎందుకు, జస్ట్ ఈ హైట్ విడ్త్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా అని చెప్పి నేను సేమ్ దాంట్లో ఇస్తున్నాను. ఓకే, దీన్ని ఇంటర్నల్ CSS అంటాం. సో ఇక్కడ స్టైల్లో నేను క్లాస్ ఇచ్చాను కదా, క్లాస్ ఇస్తే దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డాట్ కంటైనర్ అని ఇచ్చి
ఇలా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీనికి విడ్త్ వచ్చేసి నేను ఎంత ఇస్తాను, ఒక 200 పిక్సెల్ ఇస్తాను, ఇలా ఇవ్వాలి. ఓకే, ఈ యొక్క పిక్సెల్ని ఏదైతే ఇస్తున్నానో అది యూనిట్ అనమాట. అక్కడే మీకు యూనిట్స్ ఎంటర్ అవుతాయి. ప్రస్తుతానికైతే మీరు పిక్సెల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హైట్ కూడా వచ్చేసి నేను దీనికి 200 పిక్సెల్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కంటైనర్కి ఈ డివ్కి నేను హైట్ అండ్ విడ్త్ ఎంత ఇచ్చాను, 200 ఇచ్చాను, అవునా? సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఈ యొక్క ఫైల్ అయితే ఓపెన్ చేస్తాను, example.html. ఓపెన్ చేస్తే మీకు ప్రస్తుతానికి ఏమీ కనిపించదు, ఎంటీ ఉంటుంది. కాకపోతే ఎందుకంటే దానికి మనం కలర్ కానీ అవేమి ఇవ్వలేదు, రైట్? సో ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను, డబుల్ క్లిక్ కానీ రైట్ క్లిక్ కానీ చేస్తే మీకు ఈ యొక్క విండో ఓపెన్ అవుతుంది. అందులో ఇన్స్పెక్ట్ డీబగ్గింగ్ లెసన్లో చెప్పాను ఇది. సో ఇన్స్పెక్ట్ అని చేస్తే ఓకే, అప్పుడు మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది పక్కన. ఓకే, ఈ విండోలో మీరు ఇక్కడ కంటైనర్ మీద హైలైట్ చేస్తే ఏమంటుంది, డివ్ కంటైనర్ 200 అంటుందా? మీరు సిఎస్ఎస్ అన్నీ చూసుకోవాలి అంటే ఇక్కడ స్టైల్స్ అండి. ఈ స్టైల్స్ అన్న ట్యాబ్లో కిందన ఓకే ఎలిమెంట్స్ అని చూసుకుంటే మీకు ఎలిమెంట్స్ వస్తాయి అన్నీ. సో ఏదైతే ఎలిమెంట్స్ మీద హైలైట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్స్ మీకు ఏదైతే బాడీలో హైలైట్ అవుతుంది అనమాట. నేను కంటైనర్ మీద సెలెక్ట్ చేస్తే చూసారా, నాకు 200 అంటుంది కింద div.container అని. అంటే ఇది 200 హైట్ ఉంది, 200 విడ్త్ ఉంది. నేను రాసినవి నేను ఎక్కడ చూసుకోవాలి అంటే ఇక్కడ స్టైల్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఓకే, ఆ ట్యాబ్లో మీకు .container చూసారు, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్న పైన నాకు హైలైట్ అవుతుంది. విడ్త్ ఎంత అండి, 200. ఓకే, హైట్ అంతా 200. సో మనం ఇచ్చింది ఆల్రెడీ అప్లై అయ్యింది, అందుకని మనకి బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. సో అందరికీ హైట్ అండ్ విడ్త్ ఎలా సెట్ చేయాలి అన్నది అర్థమైంది కదా. ఇప్పుడు యూనిట్స్కి వెళ్దామండి. ఏదైతే PX అని ఇస్తున్నామో అది యూనిట్ అండి. ఓకే, ఆ యూనిట్స్ అన్నవి మనకి డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఎందుకు అన్ని డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొంచెం ముందుకు వెళ్దామండి. ముందుకెళ్ళి పేరెంట్ చైల్డ్ ఎనాలజీ అండి. ఓకే, పేరెంట్ చైల్డ్ ఎనాలజీ ఏంటి? పేరెంట్ చైల్డ్ ఎనాలజీ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఏదైతే డివ్ ఉందో ఇది నార్మల్ డివ్ అండి. ఇందులో నేను ఒక డివ్ కానీ ఒక స్పాన్ కానీ ఏమైనా ఇస్తే ఇది పేరెంట్ అండి. ఈ లోపల వచ్చేవన్నీ చిల్డ్రన్. ఓకే, ఇది పేరెంట్, ఈ లోపల వచ్చేవి చిల్డ్రన్. ఓకే, ఇదొక చైల్డ్. ఈ డివ్ కంటైనర్కి 2 చిల్డ్రన్ ఉన్నారు. ఓకే, ఒకవేళ నేను ఇదొక డివ్లో ఇంకొక డివ్ ఇచ్చాను, అప్పుడేమవుతుంది, ఇది డివ్ అవుతుంది, ఇది 1 చైల్డ్, 2nd చైల్డ్ అండి, అంటే 2 చిల్డ్రన్ ఉన్నారు. బట్ ఈ డివ్కి ఇది పేరెంట్ అవుతుందండి. ఇది ఏదైతే డివ్ ఉందో ఈ డివ్కి పేరెంట్ అవుతుంది. ఓకే, అలాగా చైల్డ్ పేరెంట్ ఎనాలజీ అండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, ఇప్పుడు యూనిట్స్కి వెళ్దామండి. ఓకే, ఎవరికైనా పేరెంట్ చైల్డ్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను దాని మీద పేరెంట్ చైల్డ్ ఎనాలజీ అని చెప్పి ఒక కొత్త లెక్చర్ అయితే నేను చేస్తానండి. ఓకే, ప్రస్తుతానికైతే బేసిక్గా అది చిన్న కాన్సెప్టే, ఏం లేదండి. మళ్ళీ ఒక్కసారి చిన్న సమరీ ఇస్తాను. ఏదైతే మీరు మెయిన్ డివ్ ఇచ్చుకుంటున్నారో ఆ మెయిన్ డివ్ మధ్యలో రాసినవన్నీ చిల్డ్రన్ అవుతాయి, ఇవన్నీ చిల్డ్రన్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ డివ్కి నేను లోపల, ఇది చిల్డ్రన్ కదా, చిల్డ్రన్ డివ్కి లోపల ఇంకొక డివ్ రాస్తే ఈ డివ్కి ఇది చిల్డ్రన్, ఈ డివ్ చిల్డ్రన్ దేనికి, దీనికి. సో ఇదేమవుతుంది, దీని యొక్క పేరెంట్ అవుతుంది. ఓకే, ఈ డివ్కి మాత్రమే ఇది పేరెంట్. సో ఈ డివ్వే దీనికి చిల్డ్రన్ అనమాట. సో దీని చిల్డ్రన్ ఎవరు, ఇది. సో అలా లోపల రాస్తేనే మనము అలా చిల్డ్రన్ అవుతుంది. ఓకే, చిల్డ్రన్ పేరెంట్ ఎనాలజీ అనేది బేసిక్గా అదేనండి. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు యూనిట్స్కి వెళ్దామండి. ఇది నేను తీసేస్తున్నాను ఫైల్ ప్రస్తుతానికి. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాశానండి మీకు యూనిట్స్కి. సో ఫస్ట్ యూనిట్స్కి వెళ్దాం, ఇది కూడా తీసేస్తాను. సో ఫస్ట్ యూనిట్స్కి వెళ్తే మీకు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయండి. ఇందులో 4 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఇంకో 2 యూనిట్స్ ఈఎం అని 2 ఉన్నాయి. ఇంకా అది మీకు టెక్స్ట్ ఫార్మాటింగ్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి మీరు చూడాల్సిందంటే పిక్సెల్. దీన్ని PX అంటే పిక్సెల్ అండి. పిక్సెల్ ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటుందండి. మీరు మొబైల్లో ఓపెన్ చేసిన, ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన, ఒక ట్యాబ్లెట్లో ఓపెన్ చేసిన, ఎన్ని స్క్రీన్ సైజెస్లో ఓపెన్ చేసినా మీకు పిక్సెల్ అదే ఉంటుందండి. మీరు ఒకవేళ 100 పిక్సెల్ అని ఇచ్చారు, ఓకే,
సో 100 పిక్సెల్ అని ఇచ్చినప్పుడు మీరు మొబైల్లో ఓపెన్ చేయండి 100 పిక్సెలే ఉంటుంది, ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి 100 పిక్సెలే ఉంటుంది, ఎందులో ఓపెన్ చేసినా అదే 100 పిక్సెల్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఏదైనా కాన్స్టెంట్గా వాడదాము అదే, ఓకే, ఏ మొబైల్ ఏ స్క్రీన్ సైజ్లో ఓపెన్ చేసినా నాకు అదే ఫోటో కానీ ఒక ఫోటో పెట్టానండి, ఆ ఫోటో నేను ఏ స్క్రీన్ సైజ్లో ఓపెన్ చేసినా నాకు అలాగే కనిపించాలి అంటే మీరు పిక్సెల్ వాడాలండి. ఇప్పుడు వచ్చేసి పర్సంటేజ్ అండి. పర్సంటేజ్ ఎందుకు వాడతామంటే మన స్క్రీను ఏదైతే మనకు కనిపించే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్కి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100% ఇచ్చినప్పుడు మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్ స్క్రీన్కి తగ్గట్టు 100%, ఓకే, అదే ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ స్క్రీన్కి తగ్గట్టు 100%. అలాగ పర్సంటేజ్ అన్నది స్క్రీన్ సైజ్ మారుతున్న కొద్దీ మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని ఫిట్ చేసుకుంటుందండి. సో నేను పర్సనల్గా ఎక్కువ పర్సంటేజెస్ వాడతానండి. దేనికి వండి వాడతాను, డివ్స్కి కానివ్వండి లేకపోతే ఇమేజెస్కి కానివ్వండి, అలా ఏదైనా ఉంటే నేను పర్సంటేజెస్ వాడతానండి. ఇప్పుడు విహెచ్ అండి. విహెచ్ విడబ్ల్యూ చెప్పే ముందు మీకు వ్యూ పోర్ట్ అంటే ఏంటో తెలియాలండి. ఓకే, వ్యూ పోర్ట్ అంటే మన బాడీలో వచ్చేదాన్ని ప్రతిదాన్ని వ్యూ పోర్ట్ అంటారు, ఎలిమెంట్స్ కాదండి. మనకి ఇక్కడ వైట్ స్క్రీన్ ఉంది చూసారా బ్రౌజర్లో, ఈ యొక్క వైట్ స్క్రీన్ కనిపించేదంతా వ్యూ పోర్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఇదేంటి బుక్ మార్క్స్ ఉన్నాయి, తర్వాత ఈ యూఆర్ఎల్ అని బ్యాక్ అని ఇదంతా వ్యూ పోర్ట్లో రాదండి, ఇదంతా వ్యూ పోర్ట్ కాదు, ఈ యొక్క ట్యాబ్స్ ఇవన్నీ రావు. ఇదంతా ఏంటి, బ్రౌజర్. ఇది బ్రౌజర్లో మీకు ఈ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేసి ఈ వైట్ పార్ట్ ఏంటండి మన బాడీ. బేసిక్గా ఆ బాడీలో వచ్చేదంతా మీకు వ్యూ పోర్ట్ అంటారండి. మనకు కనిపించేది ఈ వైట్ పార్ట్లో. ఓకే, అందరికీ చెప్తున్నాను మళ్ళీ, ఈ యొక్క వైట్ పార్ట్ నేను మీకు ఒకసారి ఫోటో తీస్తాను. ఓకే, ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ వరకు మనకు కనిపించేదాన్ని ఏ వ్యూ పోర్ట్ అంటామండి. ఏ ట్యాబ్ అయినా పర్వాలేదు, ఈ ట్యాబ్ తీసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి. నేను మళ్ళీ ఒకసారి ఫోటోలా తీస్తాను సో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఏ పేజ్ తీసుకున్నాం మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది వ్యూ పోర్ట్ అండి. మిగతాది ఏది వ్యూ పోర్ట్లోకి రాదు మీకు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వ్యూ పోర్ట్ అంటే. సో ఇప్పుడు మీకు ఇదేంటి విహెచ్ అంటే వ్యూ పోర్ట్ హైట్ అండి, విడబ్ల్యూ అంటే వ్యూ పోర్ట్ విడ్త్ అండి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ మీకు ఒక ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్తో నేను కోడ్ చూపించి పక్కన పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కోడ్ చూపిస్తాను, కోడ్ చూపించి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేశాను కోడ్లో అన్నది. ఓకే, సో ఏం చేశానంటే బేసిక్గా నేను 2 డివ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఆ 2 డివ్స్ ఒక పేరెంట్ క్రియేట్ చేశాను. ఇదిగోండి, ఇది పేరెంట్ అండి. కంటైనర్ 1 అన్నది పేరెంట్, దేనికి, ఈ రెండిటికి పేరెంట్. ఓకే, సో ఇప్పుడు మన పిక్సెల్ అన్నది పేరెంట్ లేకపోతే ఎలా పనిచేస్తుంది, అదే డివ్ అన్నది ఒక పేరెంట్ కదండి, పేరెంట్ లోపల ఉంటే మన ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ కూడా అవుట్ సైడ్ పేరెంట్ బయట ఉంటే ఎలా పనిచేస్తుంది, పేరెంట్ లోపల ఉంటే ఎలా పనిచేస్తుంది. సేమ్ అలాగే విహెచ్ కూడా బయట ఉంటే అలాగా పేరెంట్. ఇదిగోండి కంటైనర్ 2 అని చెప్పి ఒక పేరెంట్ క్రియేట్ చేశాను, ఇది పేరెంట్ అనమాట. దాని లోపల 2 చిల్డ్రన్ ఉన్నాయి. ఓకే, సో విహెచ్ విడబ్ల్యూ 2 బయట లోపల పెట్టాను. సో మీకు బేసిక్గా లైవ్లో ఎలా పనిచేస్తుంది అని చూపించడానికండి. ఇప్పుడు నేను ఇది సైడ్ బై సైడ్ పెట్టుకుంటాను, ఇది పక్కన పెట్టి బ్రౌజర్ పక్కన పెడతాను. సో ఇప్పుడు మీరు చూసుకుంటే దీన్ని, ఓకే, కొంచెం కోడ్ కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూసారా ఏ స్క్రీన్ సైజ్లో నేను ఓపెన్ చేసినా సరే పిక్సెల్ అన్నది నేను మీకు స్టైల్స్ చూపిస్తానండి. స్టైల్స్లో నేను పిక్సెల్ ఏంటంటే బాక్స్ 1కి ఎంత ఇచ్చాను విత్, బాక్స్ 1కి 3కి, ప్రస్తుతానికి కంటైనర్కి బాక్స్ 1కి 3కి చూసారా, అందుకని సేమ్ లైన్లో ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి పేరెంట్ అనమాట, బ్లాక్ లైన్ కనిపిస్తుందా అది పేరెంట్ అనమాట. ఓకే, పేరెంట్ కంటైనర్ 1 అది. ఓకే, సో ఈ రెడ్ ఎలా వస్తుందండి, గీతలు ఎలా వస్తున్నాయి అంటే అది మీకు ఫర్దర్ క్లాసుల్లో మీకు వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వినండి ఒకసారి. బాక్స్ 1కి బాక్స్ 3కి నేను 300 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని 400 పిక్సెల్ చేస్తాను, చూడండి ఏమవుతుందో. కంటైనర్ తీసేస్తాను, ఇక్కడ కంటైనర్స్ తీసేసి మీకు కంటైనర్స్ సెపరేట్గా రాసుకుంటే మీకు అర్థమవుతుంది కొంచెం బాగా. ఇప్పుడు కంటైనర్స్ 1, 2 అని ఇచ్చి ఇక్కడ కంటైనర్స్ అయితే నేను 300 పిక్సెల్ పెడతానండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. 300 పిక్సెల్ అని పెట్టాను.
ఓకే, కంటైనర్ 1 to 300 పిక్సెల్ అని పెట్టి విడ్త్ వచ్చేసి ఏది బాక్స్ 1కి బాక్స్ 3కి 400 పెట్టాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో చూడండి. చూసారా, నా యొక్క కంటైనర్ ఎంత ఉందండి, 300 పిక్సెల్. బట్ ఏమవుతుందండి, విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్ ఉంది. దేనికి, బాక్స్ 1 అండ్ బాక్స్ 3కి. సో ఇప్పుడు ఏమవుతుందంటే నా యొక్క పిక్సెల్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్ చేయట్లేదండి. ఇప్పుడు పిక్సెల్ బాక్స్ 1, పిక్సెల్ బాక్స్ 3 పేరెంట్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయకుండా బయటకు వచ్చేస్తుందండి. చూసారా, బయటకు వచ్చేసి ఇలాగా మీరు ఎందులో ఓపెన్ చేసినా ఇది 400 పిక్సెలే ఉంటుందండి. చూసారా, ఇక్కడ 400 పిక్సెల్ ఇచ్చానా, మీరు ఎందులో ఓపెన్ చేసినా 400 పిక్సెలే ఉంటుంది. బట్ పర్సంటేజ్ చూసారా, పర్సంటేజ్ ఇక్కడ చూస్తే మీరు బాక్స్ 2 అండ్ బాక్స్ 4 అండి. ఓకే, బాక్స్ 2 and 4, బాక్స్ 2 and 4కి 100% ఇచ్చాను కాబట్టి బయట ఉన్నప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి కవర్ చేసుకుంటుంది. ఇక్కడ నేను బ్రౌజర్ రిఫ్రెష్ ఇదిగోండి చూసారా, రీసెర్చ్ చేస్తున్నా, ఇక్కడ నాకు అడ్జస్ట్ అవుతుంది. చూసారా, అడ్జస్ట్ అవుతుందా, అలాగ పర్సంటేజ్ అన్నది అడ్జస్ట్ అవుతుందండి. పర్సంటేజ్ అన్నది పేరెంట్తోనే రిలేషన్ అండి. ఇప్పుడు చూసారా, మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కంటైనర్ 1లో నేను పర్సంటేజ్ ఇచ్చాను, ఏమవుతుందండి, ఈ యొక్క పేరెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంత 300 పిక్సెల్. సో 300 పిక్సెల్కి 100%. ఓకే, 300 పిక్సెల్కి 100%. ఇప్పుడు నేను 350 అని ఇస్తాను. ఓకే, 350 అని ఇచ్చి రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఇది పెరిగినప్పుడు ఏమైంది, ఇది ఆటోమేటిక్గా 100% ఆ పేరెంట్ యొక్క 100%కి అడ్జస్ట్ అవుతుంది. ఓకే, అందరికీ పిక్సెల్కి పర్సంటేజ్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. పిక్సెల్ ఏంటండి, ఫిక్స్డ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎందులో మీరు ఓపెన్ చేసినా నాకు సంబంధం లేదు, నేను నా పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయను, ఎప్పుడైనా సరే నేను ఫిక్స్డ్ ఉంటాను. చూసారా, పేరెంట్ బయటకు వచ్చేస్తుంది అందుకని. బట్ ఈ పర్సంటేజ్ వచ్చేసి సాంప్రదాయని టైప్ అండి, ఎప్పుడు పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఏం పేరెంట్ లేదు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. దీనికి పేరెంట్ ఉన్నప్పుడు చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. పేరెంట్కి రెస్పెక్ట్, పేరెంట్ నుంచి బయటకు రావట్లేదు అంటే మీ మాట నేను జవదాటను అంటుందండి పర్సంటేజ్. అది పర్సంటేజ్ వచ్చేసి. ఇప్పుడు మీకు VHVW చెప్తానండి. VH అంటే వ్యూ పోర్ట్ హైట్ అండ్ వ్యూ పోర్ట్ విడ్త్ అండి. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ నేను బాక్స్ 5 అండి, ఇది బాక్స్ 5 అండ్ బాక్స్ 7, బాక్స్ 5 and 7 మనకి వ్యూ పోర్ట్స్, అందుకని VH. ఓకే, అవుట్ సైడ్ పేరెంట్లో ఉంది, ఇది ఇన్సైడ్ పేరెంట్లో ఉంది. చూసారా డిఫరెన్స్, చూసారా, హైట్ అయితే సేమ్ ఉంది, కాకపోతే విడ్త్ని రెస్పెక్ట్ చేస్తుంది. చూసారా, VH వచ్చేసి విడ్త్ని రెస్పెక్ట్ చేసి, హైట్ అయితే ఎప్పుడు మీకు 25 VH అని పెట్టాను, ఎప్పుడు 25 ఉంటుంది VH. ఇప్పుడు నేను 20 అని ఇస్తాను చూడండి, 20 అని ఇచ్చి రిఫ్రెష్ చేస్తాను. చూసారా, రెండు తగ్గిపోయాయి. సో ఎప్పుడు VH అన్నది మన పేరెంట్ని రెస్పెక్ట్ చేస్తూ, ఓకే, పేరెంట్ని రెస్పెక్ట్ చేస్తూ ఎంతైతే మనకు స్క్రీన్ అవైలబిలిటీలో ఉందో అంతవరకు వస్తుందండి. ఓకే, అది వచ్చేసి హైట్. ఇప్పుడు విత్ పేరెంట్తో సంబంధం లేదండి, నేను పేరెంట్ని రెస్పెక్ట్ చేయను. ఎంతైతే మనకి స్టార్టింగ్ నుంచి కనిపిస్తుందో అంతటి నుంచి ఎండింగ్ వరకు అది విత్ ఇచ్చుకుంటుందండి. చూసారా, 100 అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 1 VW = 1% అండి. ఓకే, అందుకని 100 VW అని ఇస్తే ఏమొస్తుంది, 100% కింద వెళ్ళిపోతుంది. అందుకని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. ఇప్పుడు నేను 50 అని ఇస్తాను చూడండి, ఇది తీసేసి ఒక్కసారి 50 అని ఇస్తే రిఫ్రెష్ చేస్తే పేజ్కి ఏదైతే బాడీ ఉందో దీన్ని రూట్ అంటారండి. బాడీ ఎప్పుడైనా సరే రూట్ ఎలిమెంట్. ఓకే, ఇది వచ్చేసి బాడీ రూట్ ఎలిమెంట్, అందులో ఇవి పేరెంట్స్ అవుతాయి, బాడీకి ఇవన్నీ చిల్డ్రన్ అవుతుంది. సో ఎప్పుడైనా రూట్ అన్నది బాడీ. ఓకే, సో ఇప్పుడు నేను 50 అని ఇస్తే రూట్ ఎలిమెంట్కి అంటే బాడీకి 50 అవుతుంది ఇది, దీనికి పేరెంట్తో సంబంధం లేదు. ఇప్పుడు నేను 70 అని ఇస్తే చూడండి, 70 అని ఇస్తే దేనికి ఇస్తున్నాను, బాక్స్ 6 బాక్స్ 8, బాక్స్ 6 అండ్ బాక్స్ 8 ఈ రెండు VW అంటే వ్యూ పోర్ట్ విత్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా, సేమ్ రెండిటికి సేమ్ మెయింటైన్ చేస్తుంది, పేరెంట్తో సంబంధం లేదు. దేనికి పేరెంట్తో సంబంధం, పర్సంటేజ్కి ఇంకా వ్యూ పోర్ట్ హైట్కి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో ఇప్పుడు చిన్న సమ్మరీ లాగా మీకు చెప్తాను. ఓకే,
ఇప్పుడు సమ్మరీ ఏంటంటే పిక్సెల్ వచ్చేసి నాకు ఏ డివైస్ అన్నది సంబంధం లేదు. నేను ఏ డివైస్లో ఉన్నా మీరు నాకు 100 అని ఇస్తే 100 పిక్సెల్ అని ఇస్తే నేను 100 ఏ డివైస్లో ఉన్నా 100 మెయింటైన్ చేస్తాను. పర్సంటేజ్ అన్నది నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను, పేరెంట్ని రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, వ్యూ పోర్ట్ విత్కి పర్సంటేజెస్కి రిలేషన్ ఏంటంటే అండి, పర్సంటేజ్ అన్నది పేరెంట్ని రెస్పెక్ట్ చేసి మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుందన్నమాట. అంటే జవదాటదు. ఇది కూడా రూట్ని జవదాటదండి. అంటే రూట్ అంటే ఏంటి, మన బాడీని జవదాటదు ఎప్పుడైనా సరే, కానీ పిక్సెల్ జవదాటేస్తుంది. ఒకవేళ నేను 1000 పిక్సెల్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు కిందన ఒక బార్ వస్తుంది. ఇలా బార్ వస్తుంది చూసారా, అలాగా కిందన బార్ వస్తుంది. ఆ బార్ని నేను జరుపుకుంటా కూర్చోవాలి. ఓకే, పర్సంటేజ్ ఏంటి, నేను 100% అని ఇస్తే నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడు 100% అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు పేజీని రీసెర్చ్ చేసినా సరే నేను రెస్పెక్ట్ చేసి నేను నా అంతటా నేను అడ్జస్ట్ అయిపోతాను అని అంటుందండి. వ్యూ పోర్ట్ విత్ కూడా అంతే, నేను అడ్జస్ట్ అయిపోతాను. కాకపోతే దేని ప్రకారం అడ్జస్ట్ అవుతాను, రూట్ ఎలిమెంట్ బాడీకే నేను అడ్జస్ట్ అవుతాను. ఒకవేళ నాకు పేరెంట్ ఉన్నా నేను పేరెంట్ని అడ్జస్ట్ అవ్వను. బట్ పర్సంటేజ్ ఏంటి, నేను పేరెంట్కి అడ్జస్ట్ అవుతాను, నా బాడీకి అడ్జస్ట్ అవుతాను, రూట్కి అడ్జస్ట్ అవుతాను. అలాగే అన్నింటినీ రెస్పెక్ట్ చేస్తుంది. వ్యూ పోర్ట్ హైట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అండి వ్యూ పోర్ట్ హైట్. దాంతోపాటు విత్ని కూడా అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అసలైన క్వశ్చన్ అండి, ఎప్పుడు ఏది వాడాలండి, నాకు అర్థం కావట్లేదు, ఇన్ని ఉన్నాయి నేను ఏది వాడాలి అంటే, పిక్సెల్స్ అన్నవి ఐకాన్స్, ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎందులో ఓపెన్ చేసినా నాకు ఈ ఫిక్స్డ్ ఐకాన్, ఈ ఐకాన్ కానివ్వండి, ఈ ఐకాన్ కానివ్వండి, నాకు ఫిక్స్డ్ ఐకాన్ కావాలి అన్నప్పుడు మీరు పిక్సెల్ వాడండి. ఒకవేళ ఇమేజెస్ ఉన్నా నేను ఎందులో ఓపెన్ చేసినా నాకు ఆ పర్టికులర్ లాగా కావాలి అంటే మీరు పిక్సెల్ వాడండి. నేనైతే పర్సనల్గా పర్సంటేజ్ అన్నది 90% పర్సంటేజే వాడతాను. 90% నేను ఎప్పుడు పర్సంటేజే వాడతాను. ఎందుకంటే అది ఆటోమేటిక్గా అందరినీ రెస్పెక్ట్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరి VH VW ఎందుకుంది, అవి కూడా వాడాలి కదా మనం అంటే, అవి రేర్ కేసెస్లో మనం వాడతాం. మీకు ఇప్పుడు సరిగ్గా అర్థం కాలేదు నాకు అంటే ఫర్దర్గా మనం వెళ్ళినప్పుడు ఏ ఏ కేసెస్లో మనం వాడతాము అన్నది నేను మీకు చేసి చూపిస్తాను. బట్ బేసిక్గా ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి క్లాస్ మళ్ళీ చూడండి. ఏమన్నా పర్టికులర్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఏవేవి ఎప్పుడు వాడతామండి, పిక్సెల్ వచ్చేసి ఐకన్స్కి ఎక్కువ వాడతాం అనమాట. లేకపోతే అప్పుడప్పుడు ఇమేజెస్ ఏమైనా ఉంటే మీరు వాటికి కూడా వాడుకోవచ్చు. బట్ మోస్ట్లీ మీరు పర్సంటేజెస్ వాడతాం మనం. పర్సంటేజెస్ ఇవి వచ్చేసి రేర్ కేసెస్లో మనం వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్ వాడతాం. ఓకే, ఎప్పుడైనా సరే మనకి బాడీ బట్టి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కనిపించేదాన్ని బట్టి ఎప్పుడు నా ఇమేజ్ అలాగే ఉండాలి, పేరెంట్కి సంబంధం లేకుండా అన్నప్పుడు మనం ఇవి వాడతామండి. ఓకే, అందరికీ కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెక్చర్లో మనం బ్యాక్గ్రౌండ్స్ చూస్తామండి. బ్యాక్గ్రౌండ్స్ ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఇచ్చుకోవచ్చా, బ్యాక్గ్రౌండ్లో కలర్స్ ఇచ్చుకోవచ్చా. ఇప్పుడు చూసారా ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వాడుతున్నానండి ఇందులో. బట్ ఏంటంటే ఇంకా రాలేదు కాబట్టి మీకు ఇంకా చెప్పలేదు. బట్ నెక్స్ట్ లెక్చర్లో మీకు డీటెయిల్గా చెప్తానండి. అంతవరకు ఉంటానండి.